నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సునీల్ కుమార్ కు అభినందనలు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో 21 రౌండ్లకు గాను వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్పై 19,918 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. పలు సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ గూడూరు నియోజకవర్గంలో పాశం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నారు. విద్యార్థి దశ నుండే తనకున్న రాజకీయ అనుభవాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి దగ్గరగా ఉంటూ తాను ఏ స్థాయిలో ఉన్నా అందరివాడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. పాశం సునీల్ కుమార్ విజయంపై గూడూరు నియోజకవర్గ టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అకేలాగే
ముందే జనాభా ఎక్కువైతే మరి మనం కొద్దిగా వేసిన వాళ్ళు ప్లీజ్. వచ్చేయండి. ఓకేనా అన్న వచ్చేనా సెకండ్ అన్న వచ్చేయండి అన్న అయిపోయిందా ఓకే ఓకేనా ఓకేనా పండి 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 అందరు రావాలా ఓకేనా ఓకే ఓకేనా ఓకేనా ఓకే ఓకే ఓకేనా దయచేసి ఏమనుకోబాకండి అన్న రాండి రాండి పక్కకి రాండి అన్న పడుకోవాలి పక్కన ఓకే 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 వచ్చింది ఫోన్ నా ఫోటోలు మరి లాగేయాలా సరే లాగేయండి ప్లీజ్ లాగే
రాండి రా జగదీష్ లాగే దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుమూరు హరిచంద్ర రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీలో విజయఢంకా మోగించిన సందర్భంగా కనుమూరు హరిచంద్ర రెడ్డి నివాసం వద్ద కేక్ కట్ చేసి బాణసంచా కాల్చడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుమూరు హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వైసీపీ కబంధ హస్తాల్లో చిక్కి ప్రజలు ఆరిపోయారని, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఊపిరి పీల్చుకుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బాలసుబ్రహ్మణ్యం సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవానంద దీపురెడ్డి, ఖాదర్ నయీం తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులకి ప్రజలకి, విఘ్నులైన గూడూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులకి ప్రజలకి అందరికీ నమస్కారం. జూన్ 4, 2024 అనగా ఈరోజు దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి రోజు ఈరోజు. గత 5 సంవత్సరాలుగా కబంధ హస్తాల్లో ఇరుక్కుని విలవిలలాడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ఈరోజు ఊపిరి పీల్చుకుంటా ఉంది, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటా ఉంది. ప్రజలందరూ ఒక విప్లవం మాదిరిగా మరి ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇచ్చినటువంటి విజయం ఒక చెంపపెట్టుగా భావించాలి. వైసీపీ మేము చెప్తూనే ఉన్నాం, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు, విధ్వంసకరణ పాలన అందిస్తున్నారు, ఇది తప్పు, ప్రజల్ని బ్రతకనివ్వండి, చంపేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం, వినలేదు. దానికి దగ్గర రిజల్ట్ ఈరోజు భగవంతుడి దయ వల్ల మా నాయకుడు, అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని మా తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే మా పవర్ స్టార్ కళ్యాణ్ బాబు ఆధ్వర్యంలోని జనసేన పార్టీ కానీ, అలాగే మా నాయకులు నేషనల్ స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయినటువంటి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భాజపా అయినా కానీ అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేసి సమిష్టిగా ఈ విజయాన్ని సాధించుకున్నాం. ఈ అహంకారానికి, ఆత్మాభిమానానికి జరిగిన యుద్ధం అని నేను మొదటి రోజు చెప్పిన పార్టీలో చేరే రోజే అది ఈరోజు నిరూపితమవుతా ఉంది. కాబట్టి ముందర మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పరిస్థితులను అంచనా వేసుకొని దయచేసి ఇక మీదనైనా బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలాగా మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంత భారీ విజయం మరి కూటమికి దక్కిందంటే అది మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కష్టించి పనిచేసి వాళ్ళ సమయాన్ని 24 గంటల్లో 20 గంటలు వెచ్చించి మరి ఎంతో కష్టపడి ఈ విజయాన్ని చేకూర్చారు. వాళ్ళందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. ఇక ఈ నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ముందుకే పోతుంది, ఇక తిరోగమనం అనేది ఉండదు. ఆ విధంగా మా నాయకులు అందరూ కలిసి సమిష్టిగా ఈ ఆంధ్రప్రదేశ్ను ముందరగా నడిపించాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు మా నాయకులు, అలాగే పరిశ్రమలు తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, అలాగే మహిళలకు కానీ, చదువుకునే బిడ్డలకు కానీ అందరికీ అనుకూలమైనటువంటి నిర్ణయాలతో మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇక మీదట రాబోయే 20 ఏళ్ల పాటు మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, కళ్యాణ్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే భాజపా నాయకుల ఆధ్వర్యంలో ముందరికి సాగాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ ఇంతటి భారీ విజయాన్ని చేకూర్చినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులకి ప్రజలకి, గూడూరు ఓటర్ మహాశయుల ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఆశ్చర్యం కలిగిస్తుందని సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, అయినప్పటికీ ప్రస్తుతం ఇచ్చిన ప్రజల తీర్పును శిరస వహిస్తున్నామని, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, అదేవిధంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది, బాధ వేసింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంస్కరణలకు నాంది పలికాడు. ఈరోజు విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంక్షేమం అందించడంలో కానీ, ఎన్నికలకి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నేను ప్రజలకు చేస్తానని చెప్పి ప్రకటించాడో దాదాపుగా 99% వాటిని అమలు చేయడంలో కానీ, ఎక్కడ రాజీ పడకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా పేదవాడికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి అండగా నిలవడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం గౌరవించాలి. ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటనేటువంటిది కూడా మేము ఒకసారి అంతర్గతంగా
పార్టీలో కూడా సమీక్షించుకోవడం, దానికి సంబంధించినటువంటి ఒకసారి ఎందుకు జరిగిందనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా నిలిచినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జిల్లాకు సంబంధించి పోరాడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి జిల్లా నాయకత్వం పక్షాన అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారం అనుభవించినటువంటి వ్యక్తులం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళం. మా అందరికీ ఆ గౌరవము, గుర్తింపునిచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమయ్యామో, అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు అందించామో, అధికారం లేకపోయినా ప్రజాప్రతినిధులుగా మెలిగినటువంటి వ్యక్తులుగా, పోటీ చేసినటువంటి వ్యక్తులుగా జిల్లాలో ఉండేటువంటి అందరితో కూడా మాట్లాడుకున్నాం. నాయకులు అందరితో కూడా ఈరోజు అందరం కలిసి అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ప్రజలతో అందరితో మమేకమయ్యేటువంటి విధంగా దాతల సహకారంతో గత కొద్ది సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతుందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనతో కూడా భాగస్వాములుగా అవుతున్నారు కరుణాకర్ గారు మరియు వాళ్ళ మిసెస్ సుజాత గారు, సిటీ టైలర్స్ వాళ్ళు. ఇక్కడ ఇచ్చిన దివ్యాంగులకి మనం ఇచ్చిన పలసరుకులతో పాటుగా వారు ఈరోజు వెజిటబుల్ బిర్యానీ, అలాగే వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. భగవంతుడు వారిని ఎల్లవేళ్ళ చల్లగా చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముందుగా ఈ దివ్యాంగులకు నేను చెప్పేది ఎప్పుడు చెప్తూనే ఉంటాము, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా చిన్న చిన్న పనులు ఏదైనా మీరు చేసుకుంటామంటే మా సహాయ సహకారాలు అందించేదానికి మేమందరం ముందుంటాము. అలాంటివి చిన్నవి ఏదైనా పేపర్ కవర్లు అలాంటివి చేపించుకోవడానికి మీరు ఎందుకు సిద్ధంగా ఉండటం లేదనేది కూడా మా ఆలోచన. మీకు చేతులు బాగున్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకునేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. మీరు అవన్నీ కూడా చేసుకుంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఈసారి వచ్చేటప్పటికి కనీసం ఒక 5-6 మంది అన్నా మీ పేర్లు ఇస్తే మేము సహాయం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇన్నర్ వీల్ క్లబ్కి ఇది మా పర్మనెంట్ ప్రాజెక్టు. ప్రతి నెల కూడా రెడ్ సంస్థ ప్రోగ్రాము ఇదే ప్రాంగణంలో చేస్తుంటాము. మా డోనర్లు స్వచ్ఛందంగా, మా మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఈ అవకాశాన్ని ఇస్తుంటారు. దాంట్లో భాగంగా రోహిణక్క ఈ నెలలో ఇస్తున్నారు. రోహిణక్కది ఈ నెలలో వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా అర్పిస్తారు. తర్వాత అక్క వాళ్ళకి కుటుంబానికి, ఆమె గూడూరు పట్టణంలో చేసే సేవా కార్యక్రమాలకి భగవంతుడు ఎప్పుడు అండగా ఉండి ఆమె చేసేవందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు కూడా. ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నెలలో ఇచ్చిన రోహిణక్కకి మా ధన్యవాదాలు. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల పైగా, అలాగే ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు వారి సంయుక్త సహకారంతో 7 సంవత్సరాల పైగా ఈ దివ్యాంగులకి ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలుగా ప్రజా వైద్యులు డాక్టర్ రోహణమ్మ గారు మరియు జనార్దన్ రెడ్డి గారి వివాహ దినోత్సవం సందర్భంగా మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ముందుగా మా రెడ్ సంస్థ మరియు కార్యవర్గ అందరి తరఫున అడ్వాన్స్గా వెడ్డింగ్ యానివర్సరీ మేడం, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. అలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, అలాగే మేడం గారు అన్నట్టుగా దివ్యాంగులు ఇలా కాకుండా వారి సొంత కాళ్ళ మీద జీవనోపాధి చేసుకుంటూ వాళ్ళు ఉండాలనేది మేడం గారి కోరిక. అలాగే కొంతమంది ఉన్నారు బయట మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా, వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు కానీ ఇంకా కూడా బెటర్గా మేడం వారి సహాయ సహకారాలతో మన దగ్గరే మంజుల అమ్మాయి మిషన్ కూడా నేర్చుకుంది. అలాగే ఇంకెవరు కూడా ఎవరన్నా వారు నేర్చుకోవాలంటే కూడా మేడం తెలియజేస్తే బయట వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు కాకుండా బయట వాళ్ళైనా మేడం వారు నాకు తెలియజేస్తాం, మేము తెలియజేస్తాము. వారి సహాయ సహకారాలు అందిస్తారు.
తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని క్రైస్తవ శ్మశాన వాటికలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆయన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. గూడూరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సునీల్ కుమార్ శ్మశాన వాటికలోని ఆయన తండ్రి వద్ద నివాళులర్పించి భావోద్వేగానికి లోనయ్యారు. గూడూరు పట్టణంలో ప్రజలు తమ నివాసాలలో ఎన్నికల ఫలితాలు చూస్తూ నివాసాల్లోనే ఉండడంతో నిరంతరం రద్దీగా ఉండే హాస్పిటల్ రోడ్డు, రాజా వీధి, కుమ్మరి వీధి, బజారు వీధి జనసంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. పలు ప్రధాన కూడళ్లు, పార్టీ కార్యాలయాలు, ఎమ్మెల్యే అభ్యర్థుల నివాసాల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఫలితాలను ఎప్పటికప్పుడు టీవీలు, సెల్ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల మనుబోలు మండల జనసేన అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన మనుబోలులో మంగళవారం సాయంత్రం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ మాట్లాడుతూ నటుడు రజనీకాంత్ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తు చేస్తూ అతిగా ఆశపడే మగవాడు చరిత్రలో ఎప్పుడూ బాగుపడలేదని అన్నారని, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నినాదం చేయడం రజనీకాంత్ చెప్పిన డైలాగ్కు సరిపోతుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కర్తవ్యంగా ఎంతో కృషి చేశామని, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, జనసేన నాయకులు ఖాదర్ వలి, జాకీర్, మారంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, సురేష్ మరియు టీడీపీ జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పిఠాపురం శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనుబోలు గ్రామ జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి జనసేన పార్టీ అభ్యర్థులకి వారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మనుబోలు గ్రామ జనసేన పార్టీ నుంచి వారికి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వారందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇదందరి ప్రజలందరి విజయం. ఇది కూటమి ఇంత అఖండ మెజారిటీతో గెలిచిందంటే కారణం ఇదంతా ప్రజలందరి సమిష్టి విజయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు బంగారు భవిష్యత్తు ఏర్పడబోతుంది. వీరి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా పరుగులు పెడుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా అయితే మంచి భవిష్యత్తు అయితే ఆంధ్రప్రదేశ్ విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమి సభ్యులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేతనైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా జనసేన మండల తరపున ఎంతో కృషి చేసి ఈ విజయానికి మేము బాధ్యులైనందుకు, మా వంతు బాధ్యతగా మేము తోడ్పాటైనందుకు ఎంతో సంతోషపడుతున్నాము. అలాగే మన సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పినట్టు అతిగా ఆశపడే మగవాడు ఎప్పుడు చరిత్రలో మిగిలినట్టు లేదు. అలాగే ఈ వైసీపీ కుటుంబం ఎప్పుడు వైనాట్ 175 అన్నారు. ఈరోజు చివరికి ఆ 175లో చివరికి 17 సీట్లు కూడా దక్కే స్థితిలో లేదు. కాబట్టి వీళ్ళు ఏ రేంజ్లో సంక్షేమ పథకాలు చేశారో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అన్నీ గమనించి ఈరోజు మంచి డెసిషన్ తీసుకొని ప్రజలు ఎన్డీఏ కుటుంబ సభ్యులైన ముగ్గురు నాయకులకి పట్టం కట్టడం జరిగింది. ఒక అనుభవజ్ఞుడు, ఒక నీతిమంతుడు అయిన ఈ ఇద్దరి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండూ చేయదలుచున్నారు. కాబట్టి ప్రజలందరికీ మంచి సుపరిపాలన ఇచ్చే దిశగా ఈరోజు ఈ కూటమి ముందడుగులు వేస్తుంది. అలాగే నియోజకవర్గాల వారీగా తీసుకుంటే మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఈరోజు సర్వేపల్లిలో గెలిచినందుకు మాకెంతో ఆనందదాయకంగా ఉంది. గెలుపంటే ఇది. ఈరోజు చాలా సంతోషం. న్యాయం గెలిచింది, అన్యాయం ఓడిపోయింది. ఈరోజు ప్రజలు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్ అని, అదేవిధంగా జనసేన మంచి యువకుడని, వీళ్ళందరూ కలిసి మంచి పరిపాలన, మోడీ గారు అంతా కలిసి మంచి పరిపాలన ఇస్తారని ఏకగ్రీవంగా, అంటే వన్ సైడ్ వార్ అనే విధంగా ప్రజలందరూ సహాయం చేసి ఈరోజు మంచి మెజార్టీ తెచ్చిన దానికి అందరికీ కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఒక దుర్మార్గుడిని ఇంటికి పంపించారు. జన్మలో ఈ దుర్మార్గుడు
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పేర్కొన్న విధంగా ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరిగిన ఎన్నికలని, ఈ ఎన్నికల్లో పేదలే విజయం సాధించారని మనుబోలు మండల టీడీపీ యువ నాయకులు ధనంజయ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయఢంగా మోగించడం పట్ల టీడీపీ యువకులు మనుబోలు ఉన్నత పాఠశాల సమీపంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకొకటి, పేదవాళ్ళకి పెత్తందారుల మధ్య పోటీ అన్నాడు. వాస్తవానికి పేదలకి పెత్తందారుల పోటీలో పేదలే గెలిచారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టి దెబ్బ కొట్టి ఏపీ ప్రజలు మొత్తం మూకుమ్మిడిగా కులంతో పని లేదు, మతంతో పని లేదు, ధనికుడు కాదు, పేదోడు కాదు, చదువుకున్నాడు కాదు, అమాయకుడు కాదు, పేదోడు కాదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి చీకొట్టి తెలుగుదేశానికి కూటమి అభ్యర్థులకి పట్టం కట్టారు. ఇంతకన్నా శుభపరిణామం కొట్టలేదు. తిరుపతి జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీలో మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు తిరుమూరు మురళి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిచినందుకు విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన నెల 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగడం మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా నిన్న ఎన్నికల యొక్క ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 164 సీట్లు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టబెట్టడం మనకు ఎంతో సంతోషకరమైన విషయముగా మేము భావిస్తూ ఉన్నాము. సీఎంగా చంద్రబాబు నాయుడిని మనం చేసుకోవాలన్న మన యొక్క కసి, ఆకాంక్ష నిజమయ్యింది. దానికి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 121 సీటు ఎమ్మెల్యేలని 21 మందిని గెలిపించుకొని ఎంతో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గం ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన అన్నగారు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్నగారిని 20,000 పైచిలకు మెజారిటీతో గెలిపించిన గూడూరు నియోజకవర్గంలోని ప్రతి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్ళకి, పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అన్న యొక్క మెజార్టీలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడిన యొక్క విధానము ప్రతి ఒక్క కార్యకర్తకి, పెద్దలకి, నాయకులకి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలోకి వస్తే, కొత్తపట్నం పంచాయతీ గత 15 సంవత్సరాలుగా మా యొక్క పార్టీ కొత్తపట్నం పంచాయతీ అంటే మా ఇంట్లో మనుషులు అనుకుని విర్రవేగుతున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులకి చెంప చెల్లుమనే విధంగా ఈరోజు కొత్తపట్నం పంచాయతీలో 60 ఓట్ల మెజార్టీతో ఈరోజు తెలుగుదేశానికి మెజార్టీ రావడం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.